హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట. ఇక్కడ ఇది మన ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు, చిన్న వ్లాగ్ బాగుంటుంది చూడండి. అండ్ ఇక్కడ మాకు శారీస్ తీసుకున్న ఆంటీ ఇంటికే వస్తుంది. శారీ డ్రెస్సెస్ ఏం కావాలన్నా తీసుకొస్తుంది. ఆంటీకి నేనంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటుంది. అమ్ము అంటది ఆంటీ రాగానే, ఆంటీ నమస్కారం అండి, నమస్కారం అమ్ము అంటది. చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటాం. మంచిది, ఇన్నోసెంట్, తక్కువ కూడా ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ శారీస్ పక్కన వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. ఇక్కడ మన ఈవినింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా వచ్చేసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు మా సార్కి ఉత్తప్పం కావాలంటే దానికోసం అనేది దోశపిండి ఇలా చేశాను నేను. మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నా. అండ్ పల్లీలు కూడా వేయించి పెడుతున్నా. అదేందమ్మా మార్నింగ్ కదా వేయించాలి, ఇప్పుడు ఎందుకని అంటారా? ఇప్పటి వరకు అంటే మనం 8 వరకు టిఫిన్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు మా సార్కి 6 వరకే టిఫిన్ అవ్వాలంట. అంటే నేను 5:30కే లేవాలి. 5:30కి లేచి 6 వరకు టిఫిన్ అంటే కొద్దిగా కష్టమవుతుంది కదా. అందుకే పల్లీలు అవన్నీ వేయించి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మిక్సీ వేసి పోపు పెట్టేసుకోవచ్చు. ఆయన ఇక్కడ సైడ్కి ఊతప్పం వేయచ్చు. ఆయన బ్రేక్ఫాస్ట్, నా బ్రేక్ఫాస్ట్, టీ అవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఎర్లీ మార్నింగ్ అంటే అవ్వదు కాబట్టి ఆయన 6కే వెళ్తానని స్ట్రిక్ట్గా చెప్పాడు. కాబట్టి మనం 5:30కే లేవాలి. కాబట్టి ఇప్పుడే నైటే సగం ప్రిపరేషన్ అంతా చేసుకుంటే మార్నింగ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నైట్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ తన కోసం టమాటా కర్రీ చేస్తున్నా. అయితే అందరూ అమ్ము అక్క డైలీ వ్లాగ్స్ పెట్టు, అమ్ముగా డైలీ వ్లాగ్స్ పెట్టు, అమ్ము డైలీ వ్లాగ్స్ పెట్టు అంటున్నారు కదా. పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. డైలీ 192 వ్లాగ్స్ కూడా పోస్ట్ చేసి పెడతాను. బట్ మీరు దానికి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వ్లాగ్స్ పోస్ట్ చేస్తా. దానికి మీరు గమనిస్తే ఏ వీడియోస్కి అయితే ఎక్కువ లైక్స్ కామెంట్స్ వస్తాయి ఆ వెంటనే నెక్స్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాయి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కామెంట్స్ లైక్స్ చూస్తే. నేను డైలీ పోస్ట్ చేస్తాను. ఎప్పుడైతే మీరు కామెంట్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటారో ఇంకా నాకు అసలు వీడియోస్ చేయబుద్ది కాదు, సైలెంట్ ఊరుకుంటా. మీరు మన ఛానల్లో గమనిస్తే ఒక్కొక్క రోజు ఒక 3-4 షార్ట్స్ వదులుతాను, లాంగ్ వీడియోస్ వదులుతాను, డే బై డే వదిలేవి మళ్ళీ డైలీ వదులుతాను. ఎప్పుడైతే నాకు డ్రాప్ అయ్యారు అనే మీ ఎనర్జీ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఆటోమేటిక్గా నా ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది. సో మీరు డైలీ కామెంట్ చేసి డైలీ లైక్ చేస్తుంటే ఖచ్చితంగా చేస్తాను. వ్లాగ్స్ ఎందుకు చేయను? ఒకటే ఇంకా మీకు ఎంటర్టైన్ చేయడానికి 2 వ్లాగ్స్ చేస్తాను. ఈవినింగ్ వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ అండ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను. నేను ఇవన్నీ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు కామెంట్స్ ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను, ఎంత తక్కువ కామెంట్స్ వస్తే అంత తక్కువ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. సో నేను వీడియోస్ అన్ని డైలీ పోస్ట్ చేయాలా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. చూసిన ఒకరు కామెంట్ పెట్టారులే మనం ఏం పెడదాం, మన ఒపీనియనే ఇంకొకరు పెట్టారు కదా ఇంకెందుకు పెడదాం, ఓహో నేను అనుకున్నది ఇంకో కామెంట్ వచ్చేసింది లైట్ తీసుకుందాం, ఇలా కాకుండా మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటే డెఫినెట్గా డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ప్రామిస్గా చెప్తున్నా, డైలీ 2 వ్లాగ్స్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అది కూడా మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను పోస్ట్ చేస్తాను. అండ్ మన ఛానల్లో కూడా చాలామంది డైలీ ప్రతి వీడియో కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటున్నారు, చూస్తున్నాను. మన ఛానల్లోనే తొందరలో గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాము. సో డోంట్ మిస్ గైస్. నేను అబ్జర్వ్ చేస్తాను ఎవరెవరు కామెంట్ పెడతారు ఏంటి అని చెప్పేసి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గివ్ అవే అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను, ఏ రోజు ఇస్తాను అని అయితే నేనేం చెప్పను, అది మాత్రం సస్పెన్స్. కానీ ఖచ్చితంగా గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. అందరు ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు, మన ఛానల్ అని కాదు, నేను నా ఫ్యామిలీకి ఇస్తున్నాను. మీ అందరు నా ఫ్యామిలీ కాబట్టి మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. లాస్టే ఇవ్వాల్సింది, బట్ తెలుసు కదా మనకు కొన్ని ఇష్యూస్ అవి ఇవి వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా వరకు డిలే అయిపోయింది. సో మీ ఫీడ్బ్యాక్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ సపోర్ట్ చేయండి, మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను కూడా డైలీ వీడియోస్ చేస్తాను మీకు బోరింగ్ అవ్వకుండా. కొన్ని అవేర్నెస్ వీడియోస్, కొన్ని బ్యూటీ వీడియోస్, కొన్ని హెయిర్ టిప్స్, కొన్ని కర్రీస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఎంతమంది చూస్తారు చూడరు పక్కన పెడితే మీ ఫీడ్బ్యాక్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మా వీడియోస్ చూడాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఒకరు ఇద్దరు కామెంట్ చేయడం కాదు, ఒకరు ఇద్దరు, కొందరైతే రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ లాట్స్ ఆఫ్ లవ్ యూ. ఇక్కడ నేను నా కోసం బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని చెప్పేసి. తన కోసం టమాటా కర్రీ చేస్తున్నాను. నా కోసం ఇంకా నేను డిన్నర్ ఏం తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయినా, జస్ట్ జ్యూస్తోనే వదిలేద్దాం అనుకున్నా. బీట్రూట్ కర్రీ అయితే నేను తినలేను, నాకు నచ్చను కూడా నచ్చదు. సో అలా జ్యూస్ తాగితే ఒకేసారికి అయిపోతుంది, బెటర్. అండ్ నాకు బ్లడ్ ఇష్యూ కూడా ఉంది కదా, బ్లడ్ తక్కువ ఉంది అన్నారు కదా, అందుకని చెప్పేసి బీట్రూట్ జ్యూస్ పెట్టుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బెనిఫిట్ ఉంటుంది, క్లియర్ స్కిన్ కూడా ఉంటుంది, గ్లోయింగ్ స్కిన్ కూడా ఉంటుంది. కానీ ఎర్లీ
మార్నింగ్ నాకు స్మూతీ ఉంటుంది కదా తాగడానికి. సో నా మార్నింగ్ ఎట్లుంది రొటీన్, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏం తాగుతున్నాను ఏంది అని చెప్పేసి, పోనీలే నాలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను నేను డైట్. చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుంది. సాల్ట్ అయ్యిండొచ్చు, ఆయిల్ అయ్యిండొచ్చు, ఫుడ్ అయితే చాలా కంట్రోల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అయితే కంట్రోల్ చేస్తున్నాను. చూస్తా ఒక 15 డేస్ వరకు ఇలాగే డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోయి నాలో ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఆ చేంజెస్ మీకు కూడా చెప్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. బట్ ఇప్పుడిప్పుడే ఎవరు ట్రై చేయకండి. నాకు యూజ్ అయిందనుకో ఎలాగో నేను వచ్చి మీతో చెప్పుకుంటాను కదా, అప్పుడు మీరు ఫాలో అవుదురు. ఈ వాటర్ ఏందమ్ము అనేసానంటే, ఇవి నేను మినపప్పు నానబెట్టిన వాటర్. ఇవి చెట్లకు పోస్తే చెట్లకు చాలా హెల్దీ వస్తాయి, అందుకని చెప్పేసి తీసి పెట్టాను అన్నట్టు. ఇక్కడ బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నాను. తను వచ్చే వరకు ఇంకా తనకి ఫుడ్ తినిపిస్తూ నేను జ్యూస్ తీసుకుంటాను. ఫుడ్ అయితే నాకు వద్దు, ఇంకా నైట్ టైం హెవీ అయిపోతుంది, ఫుడ్ అసలు తీసుకోవద్దు. రైస్కి అయితే చాలా దూరంగా ఉందాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ఒక టైమే నాకు నచ్చినంత ఫుడ్ తింటున్నాను. మార్నింగ్ అయితే అసలు తినను, జస్ట్ స్మూతీ తాగేసి వదిలేస్తాను. టీ కూడా తాగట్లేదు మార్నింగ్ టైంలో. అండ్ ఆఫ్టర్నూన్ రైస్ తింటాను. ఇంక ఈవినింగ్ అయితే ఏదో ఒక జ్యూస్ లేదా చపాతీ, ఎక్కువ ఆకలిగా ఉంటే చపాతీ, జొన్న రొట్టెలు లేదంటే జ్యూస్. ఇంతతోనే నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను. అండ్ హెల్తీగా కూడా ఉండాలి కదా, ఎంతసేపు ఫుడ్ కాదు కదా. అట్లని చెప్పేసి నేను తక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను తన కోసం చేయకుండా అయితే ఉండను కదా. తనకు కావాల్సింది చేస్తాను, నచ్చినట్టు చేస్తాను. ఇది నాకు నచ్చింది, అది ఆయనకు నచ్చింది, అలా ఇద్దరి కోసం తప్పదు కదా, కష్టపడాలి. ఇలా కష్టపడుతున్నాను నేను. మీరు కూడా ఫుడ్ విషయంలో అయితే కంట్రోల్ తెచ్చుకోండి. మీరందరూ బాగుండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను. లాస్ట్ వీడియోలో చూడండి ఎంత బాగా ఏ కలర్ కట్టన్ తీసుకోవాలంటే బ్లూ, గ్రీన్, బ్రౌన్ అని ఎంత బాగా కామెంట్లు పెట్టారు. ఎంత బాగా అనిపిస్తుంది అట్లాంటివి చూస్తే, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎవరో వచ్చి బ్లూ పెట్టారు కదా నేను ఎందుకు పెట్టాలి, ఇంకోరు వచ్చి గ్రీన్ పెట్టారు కదా నేను ఎందుకు పెట్టాలనుకుంటే వీడియోస్ ముందుకెళ్ళవు. మీ అంత ఇంట్రెస్ట్ కామెంట్లలో ఉంటే, అరే నా కోసం ఇంత వెయిట్ చేస్తారు, ఇంత బాగా కామెంట్ చేస్తారు అని నేను అంత మంచి వీడియోలు చేస్తాను నేను మీకు. సో మీ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇట్లనే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times 2 vlogs పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఇందుకు మీరు తిన్నారా లేరా, మీ హెల్త్లో అయితే జాగ్రత్తగా ఉంచుకోండి గైస్. ఇక్కడ చూడండి మా శ్రీవారు వచ్చేసరికి నైట్ 12 అవుతుంది. ఇప్పుడు ఇతనికి అన్నం తినిపించేప్పుడు 12 అవుతుంది. నాకు కళ్ళన్నీ రెడ్గా అయిపోయినాయి, నిద్ర వస్తుంది. మార్నింగ్ లేచిన కదా, ఎస్టర్డే మార్నింగ్ లేచిన, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు నేను. ఇంకా నాకు కళ్ళన్నీ రెడ్గా అయిపోయి ఇట్లా నిద్ర వస్తుంది. ఆయన ఏమో మాట్లాడుతున్నా నాకేం అర్థమవుతలేదు కానీ సరే తినిపించి ఇంకా పడుకుందాం అని చెప్పేసి కళ్ళన్నీ రెడ్గా అయిపోయినాయి, తల తిరుగుతుంది. నాకు అసలు అర్థం కూడా అవుతలేదు. 12 అవుతుంది, నిద్రే ఉండట్లేదు ఈ మధ్య నాకు. అతనికి కూడా ఉండట్లేదు. ఇంకా నాకు అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ ఒక 1 hour, 1/2 hour అయినా టైం ఉంటుంది పడుకోవడానికి, కానీ ఆయనకు అసలే ఉండట్లేదు. మార్నింగ్ వెళ్తున్నాడు, మళ్ళీ నైట్ 12 అవుతుంది. చాలా కష్టం అవుతుందమ్మా. అసలు ఈ మధ్య ఇంటికి తినడానికి పడుకోవడానికే వస్తున్నాడు. అసలు కూడా కనిపిస్తలేదు నాకు కూడా. చాలా వ్లాగ్స్లలో మీకు కూడా కనిపించాడు. వచ్చినప్పుడే ఏదో కెమెరా పెడతాను నేను, ఇప్పుడు కూడా ఎందుకు పెడుతున్నావు కెమెరా, నాకు ఫ్రీగా నీకుండా అంటాడు. ఈ మధ్య వ్లాగ్స్లోకి ఆయన వస్తలేడు. నేను రాను అని చెప్పేసి నేను వచ్చాను, ఆయన వస్తలేడు. ఇది ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎలా అనిపించిందని చెప్పండి.